ఎలా ఉంది సినిమా భైరవం? బిర్యానీ బాగానే ఉండరు కానీ కొంచెం ఉప్పు తక్కువైంది. అవునా? నేను అనుకున్నంత అంచనాలు దాటలేదు, కొంచెం డిసప్పాయింట్ అయ్యా. ఎందుకని అట్లా అంటే? స్క్రిప్ట్ అంతా బాగుంది, సినిమా అంతా బాగుంది. బిర్యానీలో మసాలా వేసారు, బాస్మతి రైస్ వేసారు, చికెన్ వేసారు. పెర్ఫార్మెన్స్ వరకు ఓకే, ఫైట్స్ ఓకే, కానీ సబ్జెక్ట్ బాగుండాలి కదా. లాస్ట్కి సినిమా ఎండ్ అయ్యేసరికి ఒక ఆడియన్స్కి ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలి. తెలుసు తమిళ సినిమా రీమేక్ అని తెలుసు, కానీ నా వరకు నేను ఏమన్నానంటే ఇంకా బెటర్గా చేసి ఉంటే బాగుండేది అని ఆశపడ్డా. సో ఎక్స్పెక్ట్ ఫైట్స్ సాంగ్స్ ఉంటే సినిమా హిట్ అయిపోద్ది అని అనుకోవట్లా. నేను బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేశాను, సో అది నాకు బ్లాక్ బస్టర్ అనిపించలా. సినిమా బాగుంది, కానీ ఇప్పుడున్న రోజుల్లో ఒక సినిమా 100 కోట్లు దాటితేనే బ్లాక్ బస్టర్ కింద లెక్క అవుతుంది. సో 100 కోట్లు కొట్టాలని ఆశపడ్డా, కానీ కొంచెం మిస్ఫైర్ అయింది. ఎక్కువ బెల్లంకొండ శ్రీనివాస్దే ఎక్కువ ఉంది, తర్వాత మనోజు కొంచెం ఇంకా తగ్గిందని నారా రోహిత్ గారు. సో ఓవరాల్గా చూసుకుంటే నేనైతే చెప్పేది ఏంటంటే ఇంకా బెటర్గా చేసి ఉంటే ఇంకా బాగుండేది. సో కొంచెం తగ్గింది అంటే. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ముగ్గురు మునగాల ఒక సూర్యుడు చందమామ సినిమా ఒక బ్లాక్ బస్టర్. ఈ సినిమా ఇచ్చి పడేసిన అలా ఎత్తు రాసి పెట్టుకొస్తున్నా. బెల్లంకొండ సాయన సూపర్ అన్న. సో ఓవరాల్ హిట్ ఆఫ్ ఫ్లాప్ బ్రో సినిమా? బ్లాక్ బస్టర్. ఈ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ గా ఇవ్వాలి. ఎందుకంటే హీరోయిన్ అందరికి మంచి చూపించాడు. ఈ క్రెడిట్ మొత్తం డైరెక్టర్కి. కలేజా అడుగుతారు రివ్యూ మీరు? కలేజా ఆల్రెడీ చూసేస్తాం బ్రదర్, నెంబర్ 1 మూవీ అది. అప్పుడు ఏదో ఆడలేదు, ఇప్పుడు ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ భైరవం మూవీ మాత్రం నెంబర్ 1 గా తీశాడు. ముగ్గురు హీరోలకు కూడా ఒక ప్లాట్ఫామ్ అనేది బాగా క్రియేట్ చేశాడు. ఎస్పెషల్లీ నారా రోహిత్ మాత్రం బాహుబలిలో ప్రభాస్కి ఏ రేంజ్ అయితే ఇచ్చారో, ప్రభాస్ చనిపోతాడు, కట్టప చంపేస్తాడు, ప్రభాస్ చచ్చిపోతాడు, కానీ అదే రేంజ్ ఇచ్చారు. మంచు మనోజ్ని హీరో కమ్ విలన్ గా చంపేశాడు. మంచు మనోజ్ అయితే యాక్టింగ్ హీరో కమ్ విలన్ గా, అసలు హీరో కమ్ విలన్ గా చేయడం అనేది మంచు మనోజ్ లో ఎవరు చేయలేరు అన్నట్టుగా చేశాడు. కానీ ఆ సెంటిమెంట్ బాహుబలిలో ప్రభాస్ నారా ప్రూవ్ చేసుకున్నాడు. ఇద్దరి మధ్య నలిగిపోయాడు బెల్లంకొండ శ్రీనివాస్, కానీ ఇద్దరికీ న్యాయం చేశాడు క్లైమాక్స్ లో. ఆ క్లైమాక్స్ మూవీ చూస్తేనే అర్థమవుతుంది. సినిమా అయితే ఎక్కడా బోర్ కొట్టలేదు. ఫస్ట్ హాఫ్ నుంచి వచ్చాక కూడా చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. సాంగ్స్ తక్కువ పెట్టాడు, కానీ పెట్టిన సాంగ్స్ చాలా బాగున్నాయి. హీరోయిన్ కూడా బాగా యాక్ట్ చేసింది, బాగా డాన్స్ చేసింది. అంత బాగా డాన్స్ చేస్తే హీరోయిన్ ఎక్స్పెక్ట్ చేయలే. ఆ వెన్నెల సాంగ్ అయితే చాలా ఎంజాయ్ చేసాం. మూవీ కూడా చాలా ఫైట్లు పెట్టినా సరే ఆ 2 సాంగ్స్ పెట్టి కొంచెం మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చాడు. కానీ ఫైనల్ గా ఓవరాల్ గా మూవీ అయితే చాలా హిట్. ఈ వీకెండ్ ఖచ్చితంగా ఇది యాక్షన్ మూవీస్ లో ఇది కొట్టుకుంటది. రీసెంట్ గా కామెడీ మూవీస్ చూసాం, యాక్షన్ చూడలేదు. నెంబర్ 1 యాక్షన్ మూవీ. 5 కెమ్మంటారా 10 కెమ్మంటారా? 10 కైతే 8, 5 కైతే 4. సినిమా అయితే ఎక్కడ తగ్గలేదు, తగ్గేలా తీయలేదు. డైరెక్టర్ అయితే బాగా తీశాడు అన్న చెప్తాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.